హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ విఎస్ ఫార్మా వ్లాగ్స్. సాధారణంగా మన శరీరంలో కాల్షియం అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అటువంటి కాల్షియం అనేది మన శరీరంలో తక్కువైతే మనకు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? పాలు కాకుండా కాల్షియం అధిక శాతంలో ఉండే ఆహార పదార్థాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన శరీరంలో కాల్షియం అనేది ఎముకలు, నరాలు మరియు కండరాల దృఢత్వానికి దోహదపడుతుంది. 99% కాల్షియం అనేది ఎముకలు మరియు పంటిలో ఉంటుంది. శరీరంలో కాల్షియం లెవెల్స్ అనేవి తగ్గితే మనకి మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, పంటి సమస్యలు లాంటి లక్షణాలు గమనించవచ్చు. అంతేకాకుండా అర్థరైటిస్ ఇంకా సోరియాసిస్ లాంటి లక్షణాలు కూడా గమనించవచ్చు. పాలు కాకుండా అధిక శాతం కాల్షియం ఉండే ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ అమరంత్ సీడ్స్. దీన్నే వాడుక భాషలో రాజ్గిరా అంటాం. ఇందులో ఉండే లైసిన్ అనే అమైనో యాసిడ్ కొల్లాజెన్ని ఫామ్ చేస్తుంది. ఇది 100% గ్లూటెన్ ఫ్రీ. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం, జింక్ ఇంకా మ్యాంగనీస్ అనే న్యూట్రియంట్స్ కండరాల దృఢత్వాన్ని పెంచుతాయి. సెకండ్ వన్ వచ్చేసరికి రాగి. రాగిలో ఉండే ఫాస్ఫరస్, కాల్షియం ఇంకా జింక్ బలహీనత సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. మూడవది వచ్చేసరికి ఉలవల్లో ఉండే ఫాస్ఫరస్ ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పాలిఫినోల్స్ కిడ్నీ ఇంకా గాల్ బ్లాడర్ లో ఉండే స్టోన్స్ ని రిమూవ్ చేస్తాయి. నాలుగవది వచ్చేసరికి నువ్వుల్లో ఉండే సిసమిన్ అనే కాంపౌండ్ కార్టిలేజ్ ని గట్టిపరుస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇంకా జింక్ బోన్స్ దృఢత్వానికి దోహదపడతాయి. ఐదవది వచ్చేసరికి టూనా ఫిష్. ఇందులో ఉండే కాల్షియం ఇంకా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బోన్స్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇక మన వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.